పార్టీ ఆఫీసులో నాంపల్లి మా స్టేట్ పార్టీ ఆఫీసులో దీని మీద మీడియాకు మాట్లాడినా. అది కావాల్సినంత వైరల్ అయింది. ఈ 42% ఓల మీద ప్రేమతోటి బీసీల మీద ప్రేమతోటి తెచ్చింది కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. తెచ్చే పద్ధతి కూడా కాదు ఇది. వీళ్ళు పెద్ద భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఢిల్లీలో ధర్నా చేసినాము అంటున్నారు. మీ ఢిల్లీ ధర్నాకు రాహుల్ గాంధీ వచ్చిండా రాహుల్ గాంధీ? పార్లమెంట్ లా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. మీరు పోయి మాట్లాడినరా? స్పీకర్ టైం తీసుకున్నారా? మీరు మోడీ గారితో మాట్లాడినరా? మీరు బీజేపీని అడిగి వాగ్దానం ఇచ్చిర్రా? మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండ్రు? అందులో ఎన్ని నెరవేర్చిండ్రు? మీ దగ్గర పైసలు లేవు. మీరు కేసీఆర్ కుటుంబం మీద యాక్షన్ తీసుకుంటలేరు. కాళేశ్వరం మీద 2 సంవత్సరాలు టైంపాస్ చేసినావు. రిపోర్ట్ ఇచ్చిండు. నువ్వేసుకున్న కమిటీయే రిపోర్ట్లా కేసీఆర్ కేటీఆర్ దొంగలు అని చెప్పినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోకుండా 2 సంవత్సరాల తర్వాత నేను సీబీఐకి ఇస్తున్నా అని బాలట నెట్టేసుడు. ఇది పద్ధతి కాదు. ఇది కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ డ్రామాలు. మన ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్. ఓకే, సో అగ్రవర్ణ పేదలకు అది ఒక బీసీ ప్రధానమంత్రి ఇచ్చాడు. ఆయన డిస్టర్బ్ చేసాడు. ఎన్నో ఉంటి కాళేశ్వరం మీద తీసుకోవు, కల్వకుంట్ల మీద. మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇయ్యలటి వరకు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరు? 45 రోజులు దాటిపోయింది. ఈ కారు మీద యాక్షన్ తీసుకోరు, ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకోరు. ఇవన్నీ మర్చిపోవాలని మాకు బీసీల మీద తెగ ప్రేమ ఉన్నది. మేము 80 సంవత్సరాలలో ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయలేదు. అంత ప్రేమ ఉన్నది మాకు అని కాంగ్రెస్ వాడు ఇప్పుడు బీసీ ప్రియుల ప్రేమ చూపించుకుందామని చూస్తున్నాడు. వీళ్ళు మేము బీసీ ధర్నా చేసినాము ఢిల్లీలో. మా రాహుల్ గాంధీ రాలేదానికి. మా రాహుల్ గాంధీ పార్లమెంట్కి రాడు. మా రాహుల్ గాంధీ పార్లమెంట్ నడవనీయడు. పార్లమెంట్ లో మాత్రం బీజేపీ పాస్ చేయాలి. మా రాహుల్ గాంధీ మాత్రం రాడు. సో ఇది ఇక్కడికి వచ్చి జిల్లాకు వచ్చి ఏమైనా ఇచ్చిపోయిందా అంటే లేదు. ఏమన్నా అంటే నేను బిచ్చపోని, నాకు బ్యాంకులు బిచ్చం వేస్తలేవు, నేను బ్యాంకులకు పోతే నేను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వచ్చారేమో అని చూస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి మాటలు. బ్రదర్, నీకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ లా కేంద్రం నిధులే అధికంగా ఉంటాయి. నువ్వు పేమెంట్స్ చేసుకో, మళ్ళా రీయింబర్స్ చేసుకో. సింపుల్. ఈ దేశంలో సిస్టమ్స్ గట్టిగానే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉండదు. ఇటువంటి కరప్ట్ పార్టీలు టీఆర్ఎస్ గాని వీళ్ళు గాని ఇప్పుడు నేను బిచ్చపోని అంటే నేనే మస్తాలు చెప్పిన. రేవంత్ రెడ్డి చేతుల అది ఏంది బెగ్గింగ్ బౌల్ పెట్టి పోయిండు కేసీఆర్ అని నేనే చెప్పిన. కానీ వీళ్ళ డైలాగులు మొన్న నేను వీడియో చూపించిన. సంపన్న రాష్ట్రం తెలంగాణ, చాలా పుడుతుంది ఈడ, పైసలు పుట్టించే తెలివి ఉండాలి అన్నాడు రేవంత్. మేము పైసలు పుట్టిస్తాము, మేము టీఆర్ఎస్ లెక్క కరప్షన్ చేయము, ఆ కరప్షన్ పైసలన్నీ ప్రజలకు పంచుతాము అన్నాడు. ఇప్పుడేమో నేను బిచ్చపోని చెప్పులు ఎత్తుకపోయేటోని అంటూ చూస్తా ఉన్నా. 3-4 రోజుల నుంచి ఇలా ఎగురుతున్నాడు. ఎవడు చేసింది వానికే చుట్టుకుంటుంది అంటారు చూడు. ఆడేంది ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఓట్లు వెళ్ళినాయి? 43 43. అరే బేవకూఫ్ కేటీఆర్, ఈయన 43 ఓట్లు వెళ్ళినాయి. అవి నీ టైంలోనే ఎన్రోల్ అయ్యి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటేంది, పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ వానికి, మయన్మార్ వానికి. ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాకం? నువ్వు మీ అయ్య చేసిన నిర్వాకమే కదా. మీరు దొంగోట్లు చేయించుకోలేదా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలే మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు, పాస్పోర్ట్లు చేయించిన దొంగలీళ్ళు. దొందే ఇవి. ఈయన దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లో ఉంటాయి, మీ అయ్యా హయాంలోనే. ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే. ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుక్క కూడా అంతలేదు. ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతా ఉన్నారు.